నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఏది జరిగినా ఆయన చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. సో అంత గొప్ప దేవుడు మనకున్నాడు. సో ఈ అడవి పాలెంలో ప్రజలు, కృపానగర్లో ఉన్నటువంటి ప్రజలు కృపానగరగా మార్చబడింది. సో ఈ ప్రజలు వేటకి వెళ్ళబోయే ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కూటాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కనుక దేవుడు ఇక్కడున్నటువంటి ప్రజలందరినీ కూడా వారి కష్టాన్ని దీవించి ఆశీర్వదించి అనేక విధాలుగా అభివృద్ధి చేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ సమయంలో మనం గమనిస్తే మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. పిల్లలు అరవబాకండి అమ్మా, పిల్లలు అరవబాకండి, కొద్దిసేపు సైలెంట్ కూర్చోండి. దైవ సేవకులు థామస్ గారు ఉన్నారు. వారు పూణేలో మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దైవ సేవకులకి ఉన్నటువంటి అందరూ పెద్ద దైవ సేవకులు, ఓసన్న మినిస్ట్రీస్ కానీ, జెర్మియా గారు కానీ, స్టీఫెన్ పాల్ గారు కానీ, అందరితోటి సహవాసముతో ఉన్నటువంటి దైవ సేవకులు మన దగ్గరికి రావటం ఎంతో మనం నిజంగా ఆశీర్వాదము. అయ్యగారు వేరే ట్రిప్కి ఇక్కడికి వచ్చాడు. సో మేము కలవటం జరిగింది. ఇట్లా మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా వస్తానన్నారు. సో ఇది ఎంత చిన్న మీటింగ్, వారు వస్తారని నేను అనుకోలేదు, కానీ రావడం జరిగింది. ఎంతో ఆశీర్వాదం. అదేవిధంగా వారి సతీమణి జ్ఞానమణి గారు మన మధ్యలో ఉండటం ఎంతో ఆనందము. వారు పిల్లలతో కూడా వచ్చారు ఇక్కడికి. సో అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా సహోదరుడు సుధాకర్ బ్రదర్ గారి ద్వారా వీరి థామస్ గారి కుమారుడు సుధాకర్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. సో ఆ విధంగా ఇంకా దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ రావడానికి, మన ఏరియాకి రావడానికి దేవుడు చూపినటువంటి కృప. సో అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. వీళ్ళ రెండో కుమారుడు కూడా వచ్చాడు. వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. మనందరం కూడా ఒకసారి చప్పట్లు కొడదాం వారి కొరకు. సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెబుతూ ఉన్నాం. అయ్యగారు థామస్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొడదాం అందరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లె చెప్దామా. పాస్టర్ కెల్విన్ గారు, మీరు 12:30కి భోజనాలు చేస్తారంట. సో 12:30కి భోజనాలు చేస్తారు కాబట్టి 12:30 వరకు మీరు ముగించాలి అయ్యగారు అన్నారు. అంతేనా? చాలా సంతోషం. యొక్క అడవిపాలెం కాస్త